నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మనందరికీ ఉపయోగపడే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన ఇంట్లో ఉండే బీరువా. అవును, రోజువారీ చూసే ఒక ఇనుప పెట్టె అనుకుంటాం కానీ దాని వెనుక ఉన్న ప్రాచీన వాస్తు, ఆగమశాస్త్ర రహస్యాలేంటో, మన సోర్స్ మెటీరియల్స్ ఏం చెబుతున్నాయో చాలా డీటెయిల్డ్గా, తటస్థంగా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. అయితే ముందుగా ఒక చిన్న మాట. రాత్రింబవళ్లు రక్తాన్ని చెమటగా మార్చి ఎంత కష్టపడినా నెల తిరిగేసరికి చేతిలో 10 రూపాయలు కూడా మిగలట్లేదా? ఎక్కడో ఒకచోట ఊహించని ఖర్చులు వచ్చి పడుతున్నాయా? అయితే ఈ ప్రశ్న బహుశా మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంటే దీనికి కారణం కేవలం మన సంపాదన మాత్రమే కాదట. డబ్బును దాచే విధానంలో, ముఖ్యంగా బీరువా విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి అసలు కారణమని ఈనాటి మన సోర్స్ మెటీరియల్ స్పష్టం చేస్తోంది. మరి ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాయో చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్: 1. సంపదకు కేంద్రం. 2. సరైన స్థానం మరియు దాని పునాది. 3. బీరువాలో పెట్టకూడని వస్తువులు. 4. శబ్దాలు, ప్రతిబింబాల ప్రభావం. 5. శూన్య నియమం. అలాగే ఫైనల్గా 6. సిరి సంపదలను పెంచే ఆచారాలు. ముందుగా మొదటి విభాగం, సంపదకు కేంద్రం. ఇది కేవలం ఒక ఇనుప పెట్టె కాదు. అసలు మూల గ్రంథాల ప్రకారం చూస్తే బీరువాను ఒక మామూలు స్టోరేజ్ బాక్స్లా చూడకూడదట. దాన్ని కుబేరస్థానం అని చాలా స్పష్టంగా నిర్వచించారు. అంటే అది సాక్షాత్తు కుబేరుడు మరియు శ్రీ మహాలక్ష్మి కొలువయ్యుండే ఒక పవిత్రమైన స్వర్ణపీఠమనమాట. ఎక్కడైతే పరిశుభ్రత లోపిస్తుందో, డబ్బును ఎక్కడైతే అగౌరవపరుస్తారో అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలబడదని బ్రహ్మవైవర్త పురాణంలాంటి గ్రంథాలు చెప్తున్నాయి. దరిద్రదేవత ప్రవేశిస్తుందని మూలాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఆ స్పేస్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఇక రెండవ విభాగానికి వస్తే, సరైన స్థానం మరియు పునాది నియమాలు సంపదకు మూలం. బీరువాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు కదా. ఒకవేళ ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ మూలలో పెడితే అది అగ్నిస్థానం కాబట్టి మన సంపద అంతా అనారోగ్యాలు, హాస్పిటల్ బిల్లులు లేదా కోర్టు కేసుల రూపంలో అక్షరాలా కాలిపోతోందని వాస్తు చెబుతోంది. మరి బెస్ట్ ప్లేస్ ఏంటి? నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్లో పెట్టి దాని ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు చూసేలా పెడితే ఆ ఉత్తర దిక్పాలకుడైన కుబేరుని డైరెక్టు చూపు ఆ ధనం మీద పడి సంపద రెట్టింపవుతోందని ఈ సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, బీరువాను ఎప్పుడూ నేరుగా నేలమీద పెట్టకూడదట. ఎందుకంటారా? భూమికుండే ఆకర్షణ శక్తి, అదేనండి గ్రావిటీ కారణంగా ధనమనేది స్థిరంగా నిలబడకుండా కిందికి జారిపోయి అలా ఖర్చయిపోతుందని ప్రాచీన నమ్మకం. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా మన ఖర్చులకు ఈ గ్రావిటీ కూడా ఒక కారణమేమో ఆలోచించండి. అందుకే నేలకు మరియు బీరువాకు మధ్య కనీసం 1 అంగుళం గ్యాప్ ఉండేలా ఏదైనా చెక్క పీఠలాంటిది లేదా టైల్స్ ముక్కల్లాంటివి తప్పకుండా వాడాలని సూచిస్తున్నారు. మూడవ విభాగం, నివారించాల్సిన వస్తువులు. డెడ్ ఎనర్జీ వల్ల ప్రమాదం. మనలో చాలామందికి బీరువాలో ఏది పడితే అది దాచే అలవాటుంటుంది. కానీ ఆగిపోయిన గడియారం, తుప్పుపట్టిన తాళ్లాలు లాంటివి డెడ్ ఎనర్జీకి సంకేతాలు. ఇవి రాహుకి, శని భగవానుడికి ప్రతీకలట. అలాగే పాత హాస్పిటల్ బిల్లులు, కోర్టు పేపర్లు దారిద్ర్యానికి కారణమవుతాయట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, కాళికాదేవి లాంటి ఉగ్రదేవతల ఫోటోలు కానీ, మనకు ఎంత ఇష్టమైనా సరే చనిపోయిన పితృదేవతల ఫోటోలు కానీ బీరువాలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల పితృదోషం తగిలి ధనవృద్ధి అక్కడికక్కడే ఆగిపోతోందని ఈ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. లాకర్లో కేవలం చిరునవ్వుతో ఉన్న దేవుళ్ల ఫోటోలు మాత్రమే ఉండాలి. ఇప్పుడు 4వ విభాగం, శబ్దాలు మరియు ప్రతిబింబాల నిర్వహణ. అదృశ్య నష్టాలు. ఈ పాయింట్ వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. బీరువా తలుపులు తీసేటప్పుడు వచ్చే ఆ కీచుకీచుమనే శబ్దం ఉంటుంది కదా, దాన్ని వాస్తుశాస్త్రంలో రుదనధ్వని అంటారు. అంటే లక్ష్మీదేవి నివసించే స్థానం ఏడుస్తున్నట్లుగా ధ్వని చేయడమన్నమాట. ఈ శబ్దం ఇంట్లో నెగటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచేస్తుందట. అందుకే బీరువా కీలుకు అప్పుడప్పుడు కొద్దిగా నూనె రాసి ఆ తలుపులు శబ్దం లేకుండా చాలా మృదువుగా తెరవాలని సోర్స్ మెటీరియల్ చెప్తోంది. ఇక అద్దాల విషయానికొస్తే ఇదొక ముఖ్యమైన సైకలాజికల్ మరియు వాస్తు పాయింట్.
ఒకవేళ బీరువాకు అద్దముండి అందులో మనం పడుకునే మంచం గనక రిఫ్లెక్ట్ అయితే అది ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసి నిద్రలేమిని, ఖర్చులను డబుల్ చేస్తుందట. అసలు దీనివల్లే భార్యాభర్తల మధ్య డబ్బు కోసం నిత్యం గొడవలు జరుగుతాయని మూలాలు వివరిస్తున్నాయి. దీనికి పరిష్కారం చాలా సింపుల్ అండి. రాత్రి పడుకునేటప్పుడు ఆ అద్దం మీద ఒక చిన్న క్లాత్ కప్పేస్తే సరిపోతుంది. 5వ విభాగం, శూన్య నియమం. ఎప్పటికీ ఖాళీగా ఉంచకూడదు. ఇది చాలా ముఖ్యమైన రూల్. నెల చివర్లో ఖర్చులన్నీ పోగా బీరువాని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా ఖాళీ చేసేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి శూన్యమంటే, ఆ ఎంప్టీనెస్ అంటే భయమని చెబుతారు. కాబట్టి ఎప్పుడూ కనీసం ఒక 100 రూపాయల నోటు లేదా ఒక వెండి నాణ్యానికి కొద్దిగా పసుపు, కుంకుమలు పెట్టి లాకర్ అడుగున ఉంచాలి. ఆ ఒక్క నోటే రేపు మరెన్నో నోట్లను ఆకర్షిస్తుందని, దారిద్ర్యాన్ని దరిచేరనివ్వదని ఈ నమ్మకం యొక్క సారాంశం. ఇక ఫైనల్గా 6వ విభాగం, సిరి సంపదలను పెంచే ఆచారాలు. స్థాన శుద్ధి. ఇప్పటిదాకా జరిగిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం. దీనికోసం గ్రంథాలు కొన్ని సింపుల్ స్టెప్స్ సూచిస్తున్నాయి. ముందుగా ఒక మంచి రోజు చూసుకుని బీరువాను పూర్తిగా ఖాళీ చేసి ఆ చెత్తనంతా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు, పచ్చకర్పూరం వేసి ఆ నీటిని లోపల చల్లాలి. నెక్స్ట్, కింద ప్లాస్టిక్ కవర్లు కాకుండా ఒక చిన్న ఎర్రటి లేదా పసుపు రంగు పట్టు వస్త్రాన్ని పర్చాలి. చివరిగా సంపదను ఆకర్షించే వస్తువులను అందులో ఉంచాలి. మరి ఆ సంపదను ఆకర్షించే వస్తువులు అంటే ఆ వెల్త్ మ్యాగ్నెట్ ఏంటంటే, ఒక 5 గోమతి చక్రాలు, 5 గవ్వలు, 3 పసుపు కొమ్ములు, కొంచెం పచ్చకర్పూరం, అలాగే 1 రూపాయి బిళ్ళ. ఈ వస్తువులన్నింటినీ ఒక ఎర్రటి పట్టుగుడ్డలో వేసి మూట కట్టి మన లాకర్లో డబ్బుల పక్కన పెట్టుకోవాలని సోర్స్ చెప్తోంది. ముఖ్యంగా ఆ పచ్చకర్పూరం వాసన ఉంది చూశారు, అది చాలా పవర్ఫుల్. బీరువ తెరిచిన ప్రతిసారి ఆ సుగంధం మన మెదడుకు తగిలి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని, దానివల్ల ఇంట్లో గొడవలు ఆగిపోయి ప్రశాంతత వస్తుందని వివరిస్తున్నారు. ఇది నిజంగా చాలా ఆచరణాత్మకమైన విషయంగా అనిపిస్తోంది కదూ. ఇంకొక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది మనం తరచుగా చేసే పొరపాటే. బీరువా అడుగున న్యూస్ పేపర్లు వేస్తుంటాం, అవునా? కానీ అలా అస్సలు చేయకూడదని వీరు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే న్యూస్ పేపర్లలో ఎన్నో నెగటివ్ వార్తలు, నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ మన కష్టార్జితానికి తగలకూడదనే ఉద్దేశ్యంతోనే పేపర్లు కాకుండా పట్టు వస్త్రాన్ని వాడమని వీరు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నారు. సో ఇదండి విషయం. అంతిమంగా మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, డబ్బు అనేది కేవలం ఒక పేపర్ కరెన్సీ మాత్రమే కాదు, అది మనం దానికిచ్చే గౌరవానికి, మనం సృష్టించే వాతావరణానికి ఖచ్చితంగా స్పందిస్తుంది అనేది ఈనాటి విశ్లేషణ సారాంశం. మరి ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లోని ఆ చిన్న ప్రదేశం, ఆ బీరువా స్పేస్ మన భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందా లేదా? ఈరోజు తెలుసుకున్న ఈ సమాచారం మీకొక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్